జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఏ సంక్షేమ పథకాలు ఎంత ఉన్నాయి? పింఛన్ కానీ అన్ని ఎలా వస్తున్నాయి? అన్ని ఇస్తున్నాడు. ఓకే, ఎవరికి వేస్తావు మరి ఓటు? జగన్కి. జగనన్నగా? ఎందుకు అలా? వాళ్ళు అన్ని మంచి పనులు చేస్తున్నాడా? గతంలో చూసావా నువ్వు మరి ఇలాంటి మంచి పనులు చేసే సీఎంని? పింఛన్లు ఇస్తాడా, రైతు భరోసాలు ఇస్తాడా, మళ్ళీ అమ్మ ఒడి ఆడవాళ్ళకి, మళ్ళీ ఇవన్నీ. మీ ఊర్లో స్కూల్స్ మరి మంచి చేశాడా? సత్వాలయము, స్కూలు అన్ని బాగా పింఛన్ వస్తుందా మరి మీకు? ఓకే, వాలంటీర్ వ్యవస్థ మంచి పని చేస్తుందా? ఓకే, పింఛన్ ఇంటికే వచ్చేస్తున్నా. మరి ఎవరికి వేస్తావు ఈసారి ఓటు? జగన్కే. చంద్రబాబు నాయుడు మాకు ఓటేయమంటున్నాడు కదా? అంటాడు, అనేదే మామూలు అనేదే. ఏమా మరి ఓటు? జగన్కి వేసేదండి. జగన్కే. ఓకే, మరి పవన్ కళ్యాణ్ కూడా అడుగుతాను కదా నాకు ఓటే మరి అని. ఎవరు ఓటే తాత అంటుండు, ఏమంటావు? లేరప్పా, ఇక్కడే వేస్తున్నామో మేము రుణంలో ఉన్నాము అని చెప్తాం. మళ్ళీ జగన్ అన్నకి వేస్తానంటావు? ఎలా ఉంది గవర్నమెంట్ జగన్ అన్నది? మేలుగా ఉంది. మేలుగా లేకుండా నీటిగంటకు వస్తాం మేము, చెప్పండి. మరి అన్ని సమస్యలు తీరుతున్నాయా మీకు? తీర్చే వచ్చిండేది, తీరే. గవర్నమెంట్ ఆఫీస్ లో లంచాలు పోయాయని జగన్ అన్న అంటున్నాడు కదా? ఎవరు చూసినా అప్పుడు అడుగుతుండ్రే, అమ్మారు 5,000, 4,000, 3,000 అంటుండ్రే. మాకేంటి లేవు, అంతా రెడీ. మళ్ళీ జగన్ అన్న కోటేస్తారు అయితే? ఓటు వేయాలనే కదా ఇటుకు వచ్చిండేది. ఇంకా మేము ఏంటికి వస్తాం ఇటుకి చెప్పు. స్కూల్స్ ఎలా ఉన్నాయి? వద్దు అని ఎవరికి వేసేది, ఆయన నాకు వేద్దాం ఇంకా అంటే అప్పుడు ఇడిచిపెట్టాం. నాడు నేడు కార్యక్రమం పెట్టి స్కూల్స్ ని రూపుదిద్దాడు కదా మంచిగా, మరి ఎలా అనిపిస్తుంది? మేము బ్రహ్మాండంగా ఉంది. మేము నాకు సార్లు చెప్పాక వద్దు అంటే మేము విడిచిపెడతాము. ఉన్న నెలలో మేము వేసేదే. మీ మనవరాళ్ళు అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారా? అందరూ చదువుతున్నారు. నాకే మనవరాలు అందరూ అయిపోయి పంపిస్తున్నాం. ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్? గవర్నమెంట్ బాగుంది. ఎలా చేస్తున్నారు జగన్ అన్న? బాగా చేసిండ్రు. పండ్లు బాగా బ్రహ్మాండంగా, ప్రతి ఒక్కరు లంచాలు లేకుండా, ఏ ఆఫీసు లేకపోయినా కూడా మంచిదే జరిగింది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అవి అన్ని అందినాయి, అన్ని అందినాయి. ప్రతి ఒక్కరు ఏం సంక్షేమ పథకాలు వచ్చాయి మీ ఇంటికి? రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్ ఇవన్నీ వచ్చినాయి. మీరు గతంలో చాలా ప్రభుత్వాలు చూశారు కదా, మరి ఏది బాగుంది నీకు? అప్పుడు ఏమీ లేదు, ఎవరు ఇలే మాకు. వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే అనుభవించినారు, మిగతా వాళ్ళకి ఏమీ లేదు. ఊరికే బానిసలై కాలం చేసినాం. మరి ఇప్పుడు జగన్ అన్న చూసుకుంటే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, భేదం లేదు అంటున్నాడు కదా, మరి అది నిజమే అంటారా? అందరికి ఇచ్చినాడు, అలాగే చూస్తున్నాడా? అలాగే మా ఊర్లో పల్లెల్లో అలాగే చూసినాం. కన్నిగా ఇచ్చాడు, కులం మతం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా అందరికి ముట్టాయి, అందరికి ఇస్తా ఉన్నాడు. ఫైనల్ గా జగన్ అన్న గురించి చెప్పమంటే ఏం చెప్తావు? జగన్ అన్న మంచి చేశాడు కాబట్టి జగన్ మేము ఉండేవారు జీవితాంతరం ఆయనకే ఓటు, ఎవరికేమో అది. పరిపాలన అంటే నవరత్నాలు ఎన్నో చేసినాడు, మాకే బద్దరగా ఉంది. ఏమే మాకు అన్ని రకాలు చేసినాడు. మాకు జగన్ అన్న జై జగన్, జై జగన్. తండ్రిని మించిన తండ్రి అనిపించు అంటే ఒకవేళ ఇప్పుడు నాకు 56 ఏళ్ళు, సన్నోడు వచ్చి పెద్దోడు ఉండొచ్చు. జై జగన్. చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తావు అన్న? చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. అంటే జగన్ అన్న గెలిచినారు. స్కూల్ ఎలా ఉన్నాయి? స్కూళ్ళు ఇప్పుడు 5 జగనన్న పరిపాలన సూపర్ అండి, చాలా బాగా పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో అంతకంటే ఎక్కువ మహిళా తల్లులకి ఈరోజు DDP ద్వారా ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి బిడ్డకు అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన,
మహిళలకు ఇంటి పట్ట, సొంత ఇల్లు వాడి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి సొంత ఇల్లు కట్టించడం, ప్రతి ఒక్క సంక్షేమ పథకము ఇంటి ముంగిటికి అందించిన నాయకుడు. విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు, విదేశీ విద్యా దీవెన ప్రవేశపెట్టారు, ఇంటి ముంగిటికే ప్రభుత్వాన్ని తీసుకెళ్లాడండి, సచివాలయాలు కట్టించాడు, వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. ఇంత మంచి నాయకుడు దేశంలోనే ఎవ్వరూ లేరని చెప్పి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరం గంటాపదంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, ఏమన్నా ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశాలు ఉన్నాయి సార్? ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలున్నా అంతా కలిసి కట్టుకొని మూకుమ్మడిగా వచ్చిన సింహం సింగల్ గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తారు. ఆయనకు తోడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. జగనన్న వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళ వైపు పెత్తందారులు మాత్రమే ఉన్నారు. పేద ప్రజానీకం మొత్తం జగనన్న వైపు ఉందని చెప్పి మేము గంటాబద్ధంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు 175 సీట్లు ఇచ్చేందుకు ప్రజలందరూ సుముఖతతో ఉన్నారని చెప్పి మేమందరం జగనన్నకు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నాడు నేడు కార్యక్రమం పెట్టారు కదా, దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేశారు కదా, ట్యాబ్స్ గురించి కానీ, బైజూస్ యాప్ గురించి కానీ. దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? కాదండి, ఆయన సినిమాలు యాక్ట్ చేసుకుంటాడు. సినిమాలో ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే దాని ప్రకారం మాట్లాడతాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం స్క్రిప్ట్ ఇచ్చినాడో అది మాట్లాడినాడు. కానీ ట్యాబ్ అంటే ఆయనకు తెలిసినా, బైజూస్ అంటే తెలిసినా, నాడు నేడు అంటే తెలుసా? ఏ రోజైనా ఆయన వార్డు మెంబర్గా కానీ, వార్డు కౌన్సిలర్గా కానీ, లేకుంటే సర్పంచ్గా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ ఏదైనా గెలిచాడా? ఆయనకి ఎందుకండి రాజకీయము? ఇప్పుడు 2024లో ప్యాకేజ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటాడు. ఇప్పుడు ఏదో వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినారు కాబట్టి ప్యాకేజ్ స్టార్గా వచ్చారు. ఆయన మాటలకు మనము స్పందించడము అనవసరం అండి అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కుప్పంలో ఈసారి కుప్పంలో మన భరత్ ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారండి. అది సర్వేలన్నీ చెప్తున్నాయి. భరత్ ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. కుప్పానికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి నీళ్లు ఇవ్వలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి చొలవతో కృష్ణా జలాలు కుప్పానికి వెళ్ళాయండి. ఈ రోజు కుప్పం ప్రజలు ప్రశాంతంగా నీళ్లు తాగుతున్నారు. ఇంతవరకు వాళ్ళకి మంచి నీళ్ళు కూడా ఇవ్వాల ముఖ్యమంత్రిగా ఉండి. ఫైనల్గా ఏమంటారా మేడం? ఫైనల్ గా 175 జగన్మోహన్ రెడ్డి గారు. వాడెవ్వడు వీడెవ్వడు జగనన్నకు అడ్డెవ్వడు. జగనన్న చేసిన సంక్షేమం, జగనన్న చేసిన ప్రతి సంక్షేమ పథకం, నవరత్నాల్లో భాగంగా ఏవైతే ప్రవేశపెట్టాడో, మహిళలకు ఏదైతే మాట ఇచ్చాడో, మాట ఇచ్చి మడమ తప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 4 విడతల్లో ఆసరా చూడండి, ఇది 4వ విడత, ఫైనల్ విడత. 4 విడతల్లో నేను ఇస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చి మడమ తిప్పని మహానేత బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మాట నిలబెట్టుకుంటున్నారు. ఇంతమంది అక్క చెల్లెల ఆశీర్వాదం, ఇంతమంది దీవెనలు పెట్టుకొని జగనన్న ఓడిపోతాను ఎవడండి చెప్పాడు? ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి 2024